ఈసారి ఎంతో కేర్ తీసుకొని కేర్ టేకర్ గా మారి మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. సంవత్సరం అయింది నేను బిజినెస్ పని కింద బయటకు వెళ్ళి ఇవాళ మా మ్యారేజ్ చేయండి. మామూలు ఉండదు, ఎవరికైనా ఫస్ట్ నైట్ ఉంటుంది. ఇవాళ మాకు డే అండ్ నైట్ స్వీట్స్ పాలు పళ్ళు ఇవన్నీ ఉండవు. డైరెక్ట్ నీకు సుక్కలా. సరే కానీ న్యూస్ చూసారా? ఏంటి? బంగాళాఖాతంలో అల్పపీడనం అంట. నీకు ఇంకో పెట్టను చూపిస్తాను, లోపల చెప్తాను. పెద్ద లోపలికి డోంట్ డిస్టర్బ్ బోర్డు కూడా పడతారు ఇవాళ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు మన్మథరావు సార్. ఈ ఇంట్లో ఉంటా. మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడగండి, మొహమాట పడకండి. కామెడీ కామెడీ ఏంటి బ్రో అంత మాట అన్నావు? అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. తప్పు లేదు, అడగొచ్చు. ఎందుకంటే మనిషికి అలిగే హక్కు ఎంత ఉందో అడిగే హక్కు కూడా అంతే ఉందండి. ఇంట్లో మా ఆవిడ లేదు, పుట్టింటికి వెళ్ళింది. సామాన్లు అయిపోయి చూసుకోదు, చెప్పాలి కదా. పేస్ట్ అయిపోయింది, ముందు పక్కింటికి వెళ్ళి పేస్ట్ అడుక్కోవాలి. ఉదయాన్నే వస్తా. డోంట్ డిస్టర్బ్. ఏమండి ఎవడండి పెట్టింది? ఏదో పెట్టాడండి. ఇది అసలు పక్కింటి వాళ్ళని ఎలా విడదీస్తారా? బోర్డులు తీసి పక్కన పెట్టొద్దు అసలు. ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఆనందరావు గారు ఏంటండి ఎలా వచ్చారు? లేదు సార్, మనకి కొంచెం పేస్ట్ కావాలి సార్. అసలు ఆనందరావు పేరు మీరు పుట్టాక పెట్టారు సార్, లేకపోతే పేరు పెట్టాక మీరు? పేస్ట్ ఇచ్చాను కదా, పేస్ట్ ఇచ్చాను కదా. చూద్దాం ఇవాళ మా పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్ డే. చలనకి పోవాలి. థ్యాంక్ యూ. నువ్వు పోతే చేసుకుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే. బ్రష్ చేసుకోగానే కాఫీ ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి. లేకపోతే ప్రపంచం అంతా ఏదో చప్పగా ఉన్నట్టుంటది. ఆనందరావు గారు, ఆనందరావు గారు ఏంటయ్యా కాఫీ ఉంటుంది? ఒరే నేను లోపల ఏదో చేద్దాం అంటున్నావు, నువ్వు బయట తీసుకొచ్చా చేస్తున్నావురా. ఎలా సార్ కాఫీ తెచ్చని చెప్తాను. నీకు దండం పెడతాను ప్లీజ్, ఇంకోసారి డిస్టర్బ్ చేయకరా. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటండి టిఫిన్ కావాలా? టిఫిన్ పడాల్సిందండి, ఏ టైంకి అది పడిపోతుండాలి. ఏంటి సార్ అంత రెడీగా ఉన్నారేంటి? నువ్వు ఏదో కోరికలు కోరతావు కదా వెయిట్ చేస్తున్నాను. ఊరుకోండి సార్, నా కోరికలు ఏంటి? లోపల మేడం గారు ఆవిడ కోరికలు ఏదో తీర్చాలి. మరి ఎక్కడ తీరుతున్నావు నువ్వు? అది ఏం కావాలి నీకు? టిఫిన్ చేశారా మీరు? అది చేద్దాం అనుకుని గెలుగుతున్నావు వచ్చి. మీరు ఇంకా టిఫిన్ ఏం చేస్తారండి? మ్యారేజ్ టిఫిన్ చేస్తా కూర్చుంటారా మీరు? ఆ టిఫిన్ ఏదో నాకు ఇచ్చి చెప్తాను, నేను టిఫిన్ చేయ. ఇంకోసారి డోర్ కొట్టామని చంపేస్తావు అనుకున్నావు. వీడేంటి గుర్తించేసుకున్నాడు? అలా కాదు సార్, చీరేస్తానేమనుకున్నా ఎక్కడి నుంచి పక్కింటోళ్ళంగా నరికేస్తాను, నాలుగు చీరేస్తాను. అడిగావు సార్, గోతి అనుకున్నావు. అక్కడ ఈ నిజంగా అనుకున్నంత పని చేసేలా ఉన్నాడండి. మా పక్కింటోడు అసలు చాలా డేంజరస్ గా ఉన్నాడు. ఈయన అనుకున్నంత పని చేస్తాడు. హలో పోలీస్ గారండి. సార్ నమస్తే సార్, అర్జెంట్ గా మీరు మా ఇంటికి రావాలి సార్, అర్జెంట్ గా రావాలి సార్. ఒక ఆయనకి నన్ను చంపేస్తానంటున్నాడు సార్. ఎవరు ఇక్కడ ఫోన్ చేసింది? ఈ మధ్య లాఠీ సైజ్ పెంచారా సార్? ఎవరా నాకు ఫోన్ చేసింది? నేనే సార్. ఏమైంది? చంపేస్తానని బెదిరించాడా? నువ్వు వాడిని ఏమైనా బ్లాక్ మెయిల్ చేసావా? లేదు సార్. దోపిడీ ఏమైనా చేసావా? అసలు లేదు సార్. మరి ఎందుకు ఇలా చంపుతా అన్నాడు? జస్ట్ కాపీ అడిగాను సార్, దానికే చంపేస్తానంటున్నాడు. అని పిలు, బయటికి పిలు. ఆనందరావు గారు, ఆనందరావు గారు. గోర్లు తీసుకోండి, కత్తారు కదా తీసుకొచ్చాను, తీసుకో.
కత్తితో మనుషులు గోర్లు తీస్తున్నావా పులి గోర్లు తీస్తున్నారా? ఎందుకు వచ్చారు సార్? ఏంట్రా ఆయన బెదిరిస్తున్నావు అంట నువ్వు? ఏం లేదు సార్, మామూలుగా మాటలో డిస్టర్బ్ చేస్తుంటేనే ఎరా చెప్పు. ఏంట్రా బెదిరిస్తావా? చాలు మహాప్రభు. చెప్తున్నా జాగ్రత్త విను. ఆడి మీద ఏగ వాలినా సరే నిన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తా. అర్థమవుతుందా? జాగ్రత్త. నెక్స్ట్ స్కిట్ లో ఉందలే నీకు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సార్ ఈ చూసేదైతే ఇలా నా దగ్గర ఇక్కడ చూసారు కానీ లోపల చూస్తూ కూర్చుంటే కుదరదు సార్. మేడం గారి దగ్గర ఏదో ఒకటి చెయ్యాలి సార్. వెళ్ళండి సార్. హ్యాపీ మ్యారేజ్ డే సార్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఈ పక్కింటి ఉంటారు కాకపోతే శివరావు గారు ఏంటయ్యా మన్మధరావు, ఒక 1000 రూపాయలు అంటే సర్దండి సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? 3 నెలల కింద 30,000 ఇచ్చాను, మళ్ళీ డబ్బులు అడుగుతావా? మేమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామండి. ఇచ్చేస్తాం అన్ని ఒకసారి. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నమ్మకం లేదా? ఇచ్చేస్తావా? అవన్నీ కాదు, మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వరా? మర్యాదగా కాలర్ పట్టుకుంటారు మీరు. అమ్మో డబ్బులు సాయంత్రం కల్లా ఇవ్వలేదనుకో చంపేస్తా. హలో ఇన్స్పెక్టర్ గారండి, అర్జెంట్గా ఇక్కడికి రావాలి సార్. మా పక్కింటి ఆయన నన్ను కొట్టాడు సార్. మా పక్కింటి ఆయన కొట్టాడు. రండి సార్. ఆన్నే కొడతావా? అడి జోలికి వెళ్ళొద్దంటే తాట తీస్తా చెప్తారా? నిన్నెప్పుడు కొట్టాడు రా? నిన్నెప్పుడు కొట్టాడు సార్? నేను కరెక్ట్గానే చెప్పాను సార్. పక్కింటి ఆయన కొడతానండి అని చెప్పాను సార్. ఆయన తప్పుగా అర్థం చేసుకుని మీ మీద చేసి కొట్టాడు నేను. అవును సార్. క్లారిటీ చెప్పాలి కదా. లేదు సార్, ఫస్ట్ టైం ఆయన టైమింగ్ లో ఉన్నారు సార్. ఆపబుద్ధి లేదు సార్ నాకు అసలు. చూసారు కానీ ఇగో ఇక్కడ కాదు మీరు చూపించాలని టైమింగ్ అంతా. మీరు టైమింగ్ చూపించాలని టైం ఉంది, అక్కడికి వెళ్ళి చూపెట్ట. ఎక్కడ చూపెడుతున్నాను? ఒరే పెళ్లి రోజు సంవత్సరం సార్ వస్తాడు, 10 నిమిషాలు సార్ వస్తున్నాడు. నేను ఎక్కడే కూర్చొని నల్లం ఇప్పుడు రాలేనే, అలిసిపోయాను. కానీ ఏమండి అందరూ అనుకుంటే చిన్నప్పటి నుంచి విన్నానండి బాబు, మీసంలో నడికి రోషం ఉండదన్నారు. నిజమేనండి బాబు. అసలు ఏమండి వస్తున్నారా లేదా? ఏంటే వచ్చేది దాని నుంచి దున్నపోతలా వస్తున్నారా లేదా వస్తున్నా. నువ్వు ఒకటివే పెళ్లి చేసుకున్నావు భూమి మీద. నన్ను దున్నపోత అంటావరా? తెలీదు. సిగ్గులేదా? పెళ్ళాన్ని అంటున్న వాడిని వదిలేసి నన్ను కొట్టాడు. ఇప్పుడు నువ్వు కొడుతున్నావు. నేను మా పుట్టింటి పోతున్నా పో. చెప్పు తెగిపోద్ది. గురుగారు అయ్యేం పట్టించుకోకండి మీరు. పోతే ఇంకా మనకి లేదే. మీరు వెళ్ళండి చెప్తాను. మ్యారేజ్ డే డిస్టర్బ్ చేయకూడదు. వెళ్ళి పడుకొని చెప్తాను. రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఇప్పుడు నేను ఒక్కనే లేదు. నేను అబ్బో ఇందాక నుంచి కింద పడి ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు ఓవరాల్ స్క్రిప్ట్ చూస్తే ఆ స్క్రిప్ట్ బాగుంది, టైమింగ్ బాగుంది. ఆ లాస్ట్ ఫైనల్ టచ్ డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి బోర్డు అక్కడ పెడతారు. చిన్న చిన్న విషయాలు చాలా బాగున్నాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. శివాజీ గారు రాఘవ బాగా చేస్తావు అనుకున్నాను, బాగానే చేసావు. లేదు రాఘవ చాలా బాగుంది. బాగుంది రాఘవ, అందరు బాగా చేశారు. మా రాకెట్ రాఘవ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. శివాజీ గారు, సో ఖుష్బు గారు, సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చారు ఫుల్ స్కోర్స్ which is 20 out of 20.